ఎవ్రీవన్, ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి. ముందైతే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి, సో దట్ ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోని మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడటానికి చూడండి, ఎందుకంటే దాన్ని బట్టి మీరు ఎగ్జిబిషన్కి విజిట్ అవ్వాలో లేదో అర్థమైపోతుంది. ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి 80-90% ఆల్మోస్ట్ అన్నీ నేను కవర్ చేసేసాను. సో దాన్ని బట్టి మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే విజిట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ఇవన్నీ కూడా మట్టివేనండి. ఇప్పుడు మీకు ఏవైతే చూపిస్తున్నారో అదేమి కోటింగ్ కాదు, కంప్లీట్గా మట్టి కుండలు, మట్టి కుక్కర్లు, మట్టి కడాయిలు, మట్టి కూజాలు. సో ఇక్కడ ఫస్ట్ మీరు చూస్తున్నవన్నీ కూడా మట్టివి. ఒక్కొక్క సైజ్ బట్టి 200, 300, 400 ఉంది. అండ్ ఏవి ఫిక్స్డ్ ప్రైసెస్ కాదు, మనం బార్గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి మ్యాక్సిమం చాలా ఎగ్జిబిషన్స్లో మీరు చూస్తూ ఉంటారు, ఈ పర్సలైన్వి ఇవన్నీ కూడాను. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ చాలా ఎక్కువే ఉన్నాయి. సో నాకైతే పర్సనల్గా చాలా నచ్చాయి. మనకే కాదండి, చిన్నపిల్లలకు కూడా చిన్న చిన్న కప్పులు చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టోటాయిస్ కానీ లేకపోతే మనము హ్యాండ్ వాష్ ఇలాంటివి చేసుకునేవి కానీ ఇవన్నీ కూడా మంచి మంచి డెకార్ ఐటమ్స్ అవ్వచ్చు. అంటే వీటిలో హెల్ప్ఫుల్ అయ్యే ఉన్నాయి, డెకార్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ డైనింగ్ సెట్స్ మీద కానీ లేకపోతే ఇంట్లో ఎక్కడైనా హాల్లో కానీ కిచెన్లో కానీ యూజ్ అయ్యే ఐటమ్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు మనం ఈ మొక్కలు అవన్నీ వేసుకుంటాం కదా, అలాంటి కుండీలు కూడా ఉన్నాయి. అంటే డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ సైజెస్లో అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్క సెట్ ఒక్కొక్కలాగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పిచ్చి గూళ్ళు అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్నవి మనము సాల్ట్, పెప్పరు ఇలాంటివన్నీ ఒకేలాంటివి ఐటమ్స్ వేసుకోవాలనుకుంటే డైనింగ్ టేబుల్ మీదకి అలాంటి వాటికి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ కిడ్స్కి కూడా ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి వీటిల్లోనే. ఇంకొకటి ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా ఎక్కడా కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. మీరు తీసుకునే ఐటమ్స్ బట్టి మీరు ప్లాన్ చేసుకుని మీరు డిస్కౌంట్ అయితే మాట్లాడచ్చు. సో చాలా వరకు వాళ్ళు డిస్కౌంట్ అంటే లైక్ ప్రైస్ అయితే చాలా వరకు తగ్గిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, నేను రీసెంట్గా 2026 నుమాయిష్ కూడా వెళ్ళాను కదా, అక్కడ నుమాయిష్తో కంపేర్ చేస్తే నాకు ప్రైజెస్ అంటే అఫ్కోర్స్ ఇలాంటి కలెక్షన్స్ నాకు అక్కడ కనిపించలేదు. మేబీ నేను మిస్ అయ్యానేమో, నాకు తెలియదు. అంటే ఇది నుమాయిష్కి అంత పెద్ద ఎగ్జిబిషన్ కాకపోవచ్చు, కానీ మన హౌస్ హోల్డ్కి ఇంటికి సంబంధించి కిచెన్ నుంచి డెకార్ వరకు, లేకపోతే డెకరేషనే కాకుండా కిచెన్ ఐటమ్స్ కాకుండా శారీస్, క్లోత్స్, బెడ్షీట్స్, అంటే ఒక హౌస్కి కావాల్సిన అన్నీ అయితే కనుక ఇక్కడ దొరుకుతాయండి. పెద్దవాళ్ళ నుంచి కిడ్స్ వరకు, జెంట్స్ క్లోత్స్ నుంచి అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో నాకు ఆ వేలో చూస్తే నుమాయిష్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ మీద ఇది బెటర్ అనిపించింది. అండ్ ప్రైజెస్ కూడా నాకు అక్కడ చాలా వరకు ఫిక్స్డ్ ఉన్నట్టు గుర్తు. చాలా కొన్ని చోట్ల మాత్రమే మనకు ఆఫర్స్ కానీ ప్రైజెస్ రెడ్యూస్ చేయడం కానీ చేస్తున్నారు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్లో అంటే కొన్ని మాత్రానికే ఫిక్స్డ్ అని చెప్తున్నారు, చిన్న చిన్నవి. బట్ ఇక్కడ మీరు చూస్తున్న ఏ ఐటమ్ అయినా కానీ మనం మాట్లాడచ్చు. అండ్ ఇందులో కూడా మీరు చూస్తున్నారు కదా, మీరెవరైనా నా కుకింగ్ వీడియోస్ కనుక అబ్జర్వ్ చేసుంటే ఆల్రెడీ ఈ చెక్కవి గరిటెలు ఉంటాయి కదా, నేను కర్రీకి అదే యూజ్ చేస్తున్నాను. లాస్ట్ టైం హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా, నేను అక్కడ తీసుకున్నాను. నాకు అది పర్సనల్గా నచ్చి మళ్ళీ ఇంకొకటి కూడా తీసుకున్నాను. మీరు వీడియోలో ఈ రీసెంట్ వీడియోస్ ఏది చూసినా మీకు ఎక్కువ అదే కనిపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నవి ఈ యాంటిక్ పీసెస్లోవి కూడా నాకు చాలా అంటే చాలా క్వాలిటీ అనిపించాయి. అండ్ చాలా బాగా కూడా నచ్చాయి అన్నమాట పర్సనల్గా. సో ఎవరైనా ఇలాంటి యాంటిక్ పీసెస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ పర్సనల్గా నాకు వాల్ క్లాక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా నచ్చాయి. ఈ ఉయ్యాల చాలా క్యూట్గా ఉంది కదా, దీనికి సంబంధించిన పెద్ద ఉయ్యాల కూడా అక్కడ ఉందండి. ఎవరైనా ఇంటికి ప్లాన్ చేసుకుంటే, అండ్ వాళ్ళ దగ్గర ఇంకా కలెక్షన్స్ ఉన్నాయట. సో మీరు వెళ్ళినప్పుడు మీకు ఇంకేదైనా ప్లాన్ ఉంటే కనుక వాళ్ళు అవి కూడా తీసి చూపిస్తారు. అండ్ ఈ ఎలిఫెంట్స్, నాకు వాల్ క్లాక్స్ అయితే మాత్రం పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఈ యాంటిక్ పీసెస్. సో మీరు ఎవరైనా, అంటే ఇదేదో షోకేస్ పీస్ కాదండి, క్లాక్స్ నిజంగా వర్క్ అవుతాయి. సో జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఫస్ట్ నేను యాక్చువల్లీ షోకేస్ పీస్ అనుకున్నాను, బట్ కనుక్కున్న తర్వాత తెలిసింది అవి నిజమైన వాల్ క్లాక్సే అని చెప్పి. బట్ అలా యాంటిక్ పీసెస్ అంటే లైక్ ఆ ఏన్షియంట్వి, అప్పట్లో రెట్రో థీమ్ లాగా అలా ఉండేలాగా ప్లాన్ చేశారు అని చెప్పి. సో ఎవరికైనా ఇలాంటి డెకార్వి కానీ యాంటిక్వి కానీ, ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి ఎక్కువ మనం శిల్పారామంలో చూస్తుంటాం కదా, సో అక్కడితో కంపేర్ చేస్తే కూడా నాకు ఇక్కడ ప్రైజెస్ చాలా బెటర్ అనిపించాయి. అండ్
ఈ బొమ్మ చూడగానే నేను చాలా హ్యాపీ అయిపోయాను. చిన్నప్పుడు ఇలాంటిదే మాకు స్కూల్లో ఏదో వర్క్ లాగా, క్రాఫ్ట్ వర్క్ లాగా ఇస్తే నేను కూడా చేశానన్నమాట. సో నాకు అది ఆ హార్స్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇలాంటి ట్రైన్ అవ్వచ్చు, చిన్నప్పుడువి ఇలాంటివి చూస్తే ఈ చెక్క బొమ్మలు, కొయ్య బొమ్మలు ఇలాంటివి అంటారు కదా, కొండపల్లివి ఇలాంటివన్నీ కూడాను. సో నాకు ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు మనం కొనివ్వండి, కొనకపోనివ్వండి, అక్కడికి వెళ్ళి ఒక 5 నిమిషాలు అవి చూస్తేనే చాలా హ్యాపీ అనిపించేస్తుంది. అండ్ చూస్తున్నారు కదా ఈ మొక్కలు పెట్టుకునే పాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి. మీరు కనుక ప్లాన్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ బై ద వే అడ్రస్ చెప్పలేదని తిట్టుకోకండి, అడ్రస్ చెప్తాను, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కూడా మెన్షన్ చేస్తాను. అండ్ డైరెక్ట్ ఎక్కడైతే లొకేషన్ ఉందో దాని మ్యాప్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఈ పాటికి చాలామంది వెళ్ళుంటే తెలుసుంటుంది. ఇది ప్రగతి నగర్లో బతుకమ్మ ఘాట్ అని చెప్పి చెరువులాగా మీరు వీడియోలో కూడా అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని కనుక డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఆ ఎగ్జిబిషన్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోతారు. మేము అదే లొకేషన్ పెట్టుకుని వెళ్ళాము. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కానీ నేను యాజ్ యూజువల్ కామెంట్స్లో అన్నిటికీ రెస్పాండ్ అవుతాను కాబట్టి కామెంట్స్లో నేను రెస్పాండ్ అవుతాను. లేదా ఇన్స్టాగ్రామ్లో సేమ్ అకౌంట్ ఎల్ఎన్ఏ లైఫ్ మీద మీరు నాకు మెసేజ్ చేసినా కానీ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ వాటితో పాటుకి ఇవన్నీ మీకు తెలిసినవే, జనరల్గా చిన్నపిల్లలవి టాయ్స్ ఇవన్నీ కూడా కామన్గా పెడతారు, ఈ బ్యాంగిల్స్ అవన్నీ కూడాను. సో అందుకే మళ్ళీ స్పెసిఫిక్గా హైలైట్ చేయట్లేదు. బట్ ఇంకొకటి మీరు చూస్తున్నవి అవి పెద్దవాళ్ళవి కాదు, చిన్నపిల్లలవి గురుగులండి. చిన్నప్పుడు గురుగుల కలెక్షన్ క్యారీస్ మీకు గుర్తున్నట్టయితే కత్తిపీటలు, పొయ్యిలు, కడాయిలు ఇవన్నీ ఉన్నాయండి. ఈ చిన్న పిల్లలకి కనుక గురుగుల కలెక్షన్ ఎవరికైనా కావాలి అంటే మిస్ చేసుకోకండి. అండ్ ఇయర్ యాక్సెసరీస్, హెయిర్ యాక్సెసరీస్, బ్రేస్లెట్స్ చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ కలెక్షన్స్. అండ్ హెయిర్ యాక్సెసరీస్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే కనుక పర్సనల్గా నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళాము. మా ఇద్దరికి చాలా అంటే చాలా బాగా నచ్చాయి అన్నమాట. అంతేకాకుండా 6 months వారంటీతో 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయండి. నేను ఆల్రెడీ అక్కడ కొన్ని పర్ల్ సెట్స్ టైప్ తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను అసలు ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లో ఏం తీసుకున్నానో చూపిస్తాను. అంటే లైక్ 2 శారీస్, ఇలాంటి 2 చైన్స్, ఇలాంటివన్నీ కొన్ని మిక్స్ తీసుకున్నాను. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. ఈ హెయిర్ బ్యాండ్స్ నాకు పర్సనల్గా నచ్చుతాయి. మీకు ఐడియా ఉంటే నేను ఏఎంబీ మాల్కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం పెద్ద బ్యాండ్స్ కొనుక్కున్నాను. సో ఇక్కడ ఉన్న కలెక్షన్స్ కూడా చూపిస్తున్నాను. అంటే అఫ్కోర్స్ ఈ హెయిర్ క్లిప్స్ ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి, బట్ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇలాంటి ఏమైనా డిఫరెంట్ డిజైన్స్ కానీ కలెక్షన్స్ కానీ మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మీకు హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ చూస్తున్న వాళ్ళలో ఒక్కరిద్దరికి జెన్యూన్గా హెల్ప్ అయినట్టే కాబట్టి అన్నీ క్లియర్గా క్యాప్చర్ చేశాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయి. ఆ హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి కదా, అవైతే నాకు చాలా నచ్చాయి అన్నమాట. ప్రైజెస్ వచ్చేటప్పటికి 60 రూపీస్, 70 రూపీస్, 90 రూపీస్, 120 అలాగా మీరు తీసుకునే కలెక్షన్ బట్టి ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను నేను, మీరు బార్గెన్ అయితే చేయొచ్చండి. సో మేము కొంచెం బార్గెన్ చేసాము, నో అన్నారు, కొన్ని పెంచాము ప్రైస్, కొన్ని మాకు వద్దులే అనిపించి వెళ్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళే వెనక్కి పిలిచి లేదండి సేమ్ ప్రైస్కి తీసుకోండి అన్నారు. సో ఇవన్నీ టిప్స్ మీకు హెల్ప్ అవుతాయని చెప్తున్నాను అన్నమాట. సో ప్రతిదీ కూడా మీకు ఏది నచ్చినా కానీ అలాగని మరీ తక్కువకి ఇస్తున్నారని నేను చెప్పను, కానీ రీజనబుల్ ప్రైసెస్, అఫోర్డబుల్ ప్రైసెస్ అనిపించినాయి నాకు. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు నేను హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లో కొన్ని కొన్నాను కాబట్టి అవి నేను ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను ఏం కొన్నానో అవన్నీ కూడా. ఆ ఎక్స్పీరియన్స్ నాకు నచ్చింది కాబట్టి ఈసారి మళ్ళీ నేను 2 శారీస్ తీసుకున్నాను, ఒకటి కూడా కాదు. అండ్ ఈ నైఫ్ కిడ్స్ ఉన్న వాళ్ళకి, కిడ్స్ని పక్కన పెడితే మనకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కసారి కంగారులో నైఫ్ని ఇలా గట్టిగా తీసేస్తుంటాము. సో అలా పెట్టుకుంటే కనుక హెల్ప్ అవుతుంది. ఇలాంటి ఆప్షన్స్ కూడా డిఫరెంట్వి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మీరు ఈ వీడియోలో చూస్తున్నవన్నీనే అక్కడ ఉంటాయండి. మేబీ ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్స్ ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం నేను చెప్పినట్టుగా కవర్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా బెడ్షీట్స్ ఉన్నాయి. బెడ్షీట్స్ ఒక్కటి నేను కవర్ చేయలేకపోయాను, అప్పటికే మాకు టైం నైట్ 9:30 అయిపోయింది అండ్ వర్షం కూడా వస్తుందని చెప్పి. ఆ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ కవర్ చేశాను. శారీస్ అంటే అక్కడ అస్సాం శారీస్, మంగళగిరి పట్టు,
బెనారస్ శారీస్, ఇంకా నాకు కొన్ని నేమ్స్ గుర్తులేవు, అలా డిఫరెంట్ కలెక్షన్స్. కలంకారీవి అయితే మంచి మంచి లాంగ్ ఫ్రాక్స్, మీకు వీడియోలో అవన్నీ కూడా ఉంటాయి, ఏది కూడా నేను మ్యాక్సిమం స్కిప్ చేయలేదు. అండ్ ఇది ఒక హెయిర్ క్లిప్స్, ఇవి ఒకటి పర్సనల్గా నచ్చాయి, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, మేబీ నెక్స్ట్ ఏదైనా వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ బ్యాంగిల్స్ అయితే నాకు పెద్ద డిఫరెంట్ కలెక్షన్స్ ఏం అనిపించలేదండి, అంటే ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జిబిషన్లో ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి అనిపించింది. అది సెల్లో బ్రాండో కాదో నాకు తెలియదు, అక్కడ పెట్టింది మీకు చూపించాను, బట్ క్వాలిటీ నాకు అంత తెలీదు. గ్లాసెస్ వైజ్గా చూడడానికి అయితే బాగున్నాయి. ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటివన్నీ కూడా 800, 1000, 1200 అలా ఒక్కొక్క ఫ్రాక్ ఒక్కొక్క రేంజ్లో ఉంది. 1000కి 3 కుర్తీస్ పీసెస్ కూడా ఉన్నాయి, అండ్ 1000కి 3 ప్లాజోస్ అంటే ప్లాజో ప్యాంట్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి. కాటన్ శారీస్, మంగళగిరి పట్టు, ఇందాక నేను చెప్పాను కదా, ఫ్రాక్స్, లాంగ్ స్కర్ట్స్, అండ్ ఇంకా చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. వెస్ట్రన్ వేర్ అయితే కనుక నాకు ఎక్కువ ఎక్కడా కూడా కనిపించలేదు, అంటే మేబీ నేను మిస్ అయ్యానో లేకపోతే నాకు నిజంగా కనిపించలేదో తెలియదు. మోస్ట్లీ కూడా నార్మల్ వే ఉన్నాయి, ట్రెడిషన్, ఎథ్నిక్ వేర్ ఇవన్నీ కూడాను. ఇదే వీడియోలో నేను ఒక శారీ కొన్నాను, ఎవరైనా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఉంచండి, నెక్స్ట్ వీడియో మీ గివ్ అవే క్వశ్చన్కి పనికి రావచ్చు. అండ్ బై ద వే సారీ అండి, ఇది కూడా లాస్ట్ మినిట్ వీడియో, మీ అందరికీ అర్థమవుతుంది కదా, బ్యాక్ టు బ్యాక్ నేను 3 లాంగ్ వీడియోస్ రిలీజ్ చేశాను, సో నాకు ఎక్కడా కూడా స్కోప్ ఉండట్లేదు. అండ్ నామినీ డీటెయిల్స్ కూడా ఏదో ర్యాండమ్గా పెట్టడం నాకు ఇష్టం లేదు, జెన్యున్గా పెట్టాలనే ఉంటుంది. సో ఈ వీడియోకి కూడా గివ్ అవే క్వశ్చన్స్ కానీ గివ్ అవే నామినీస్ కానీ లేవు, బట్ నెక్స్ట్ వీడియో ఏదైతే వస్తుందో దానిలో డెఫినెట్గా ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే నామినీస్, గివ్ అవే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నట్టయితే కనుక మీకోసం చెప్తున్నాను, ఆల్రెడీ గివ్ అవే 1 అయిపోయిందండి, మీరు మన ఛానల్లో ఉంటుంది. అండ్ గివ్ అవే 2 డేట్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, వీకెండ్ లైవ్స్కి వస్తే మీకు అర్థమవుతుంది, లేదా మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయినా కానీ. సో మీరు కూడా డెఫినెట్గా ప్రతి వీడియో చూస్తూ ఉండండి, గివ్ అవేస్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇక్కడున్న కలెక్షన్స్లోంచి నేను ఒక 2 కలెక్షన్స్ కూడా చెప్పాను కదా, 2 పర్ల్ సెట్స్ లాంటివి తీసుకున్నాను అని, సో అవి కూడా చూపిస్తాను. వీడియోని ఎవరైతే గివ్ అవేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు వీడియోస్ని అయితే జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్స్ మోస్ట్లీ ప్రీవియస్ వీడియోస్ నుంచే అడుగుతున్నాను కాబట్టి. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మీరు ఏదైనా కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మీ సరౌండింగ్స్లో ఇంకేమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.